రోమన్ కెథోలిసిజం మరియు అలాంటి ఆర్గనైజ్డ్ రిలీజన్స్ కారణం చేత మెల్లిమెల్లిగా మనం మళ్ళీ సినగోగులుగా మారాం. సినగోగుకు సంఘానికి ఉన్న తేడా ఏమిటి అని అంటే, సినగోగు అంటే అర్థం ఏంటంటే యూదులు పిలువబడిన వారు, ఎక్లీసియా అనబడినటువంటి వారు ఒక చోటుకు వచ్చి లేఖనములను చదివి పాటలు పాడి ఆరాధించేసి ఆ శనివారం పూట పనులు చేయకుండా ఇంట్లో ఉంటారు, అంటే భక్తితో జీవిస్తారు. అదే మనము చేసి అదే మనము సంఘము అని అనుకున్నాం. కానీ నిజానికి ఎక్లీసియా అన్న పదానికి అర్థం ఏమిటి అని అంటే, ఎప్పుడు ఎవరు ఈ పదాన్ని వాడారు అనంటే, ఎక్లీసియా అన్న పదము పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకు వాడి వారిని ఒక జనాంగముగా, ఒక దేశముగా, ఒక రాజ్యముగా నిర్మిస్తాను అని చెప్పాడు. రాజ్యమున కొరకు లేదా ప్రత్యేకపరచబడినటువంటి జన సమూహమునకు వాడినటువంటి పదం ఎక్లీసియా, పిలువబడిన వారు అన్నటువంటి పదం. ఆ పదం నూతన నిబంధన గ్రంథంలోని మన ప్రభువు ఒకసారి వాడాడు ఎక్లీసియా అన్న పదాన్ని. ఎవరితో వాడాడు? పేతురు వచ్చి ఏమనుకుంటున్నారు నా గురించి అని అంటే, నువ్వు ఏలియావని వాళ్ళని మాట్లాడతాడు. నువ్వేమనుకుంటున్నావు ఇంతకు పేతురయ్య అంటే, పేతురయ్య ఏమన్నాడు? సర్వోన్నతుడైన దేవుని కుమారుడగు క్రీస్తువు అని నేను నమ్ముతున్నాను అని అంటే, ఈ సత్యము పైన నువ్వు ఒప్పుకున్నటువంటి ఈ సత్యం పైన ఐ షల్ బిల్డ్ మై చర్చ్ అని అన్నాడు. నా ఎక్లీసియాను నేను కడతాను అని అన్నాడు. ఎక్లీసియా అన్న పదం చాలా కేటగారికల్గా ఆయన అక్కడ వాడాడు. ఇంతకు ఏంటి ఎక్లీసియా అన్న పదము అని అంటే, ఆయన కంటే ముందు ఆయన వాడింది గ్రీక్ పదం కదా. అక్కడ ఆయన కంటే ముందు రోమీయులు, లేకపోతే ఆయన కాంటెంపరీస్గా ఉన్న రోమీయులు ఎక్లీసియా అన్న పదం వాడతారు. దేనికి వాడతారు అని అంటే, లేకపోతే ఆ రోమీయుల కంటే ముందు గ్రేకులు ఉన్నారు, వాళ్ళు కూడా ఎక్లీసియా అన్న పదం వాడతారు. దేనికి వాడతారు అని అంటే, వారి భావజాలాన్ని విస్తృతం చేయటం కోసం. కైసర్ ఎలా ఉంటాడు, కైసర్ అగస్తస్ యొక్క గొప్పతనం ఏంటి, కైసర్ అగస్తస్ ఎలా తింటాడు, కైసర్ అగస్తస్ ఎలాంటి బట్టలు వేసుకుంటాడు, కైసర్ అగస్తస్ ఎలాంటి పర్ఫ్యూమ్ వేసుకుంటాడు, కైసర్ అగస్తస్ ముందుకెళ్ళినప్పుడు ఎలా వంగాలి, దీన్ని కైసర్ కల్ట్ అని పిలిచారు. ఇదొక ఆ రోజుల్లో ప్రివైల్డ్గా ఉన్నటువంటి భావజాలం. ఎక్కడ చూసినా కానీ కైసర్ అగస్తస్ యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. ఎక్కడ చూసినా కానీ కైసర్ తిబేరియస్ యొక్క విగ్రహాలు కనిపిస్తాయి. కైసర్ తిబేరియస్ ఈజ్ ద సన్ ఆఫ్ గాడ్, కైసర్ అగస్తస్ ఈజ్ గాడ్, హీ ఈజ్ థియాన్ అని చెప్పుకునేటటువంటి కల్ట్. వారేం చేశారు అని అంటే, కైసర్ యొక్క గొప్పతనం ప్రకటించడం కోసం, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆయనను గురించి మాట్లాడటం కోసం సోల్జర్స్ కానటువంటి వారిని కొంతమందిని ఏర్పరిచారు. వీళ్ళ పని ఏంటి అని అంటే, సంస్కృతులలోనికి చొచ్చుకొని పోవాలి, సమాజంలోనికి చొచ్చుకొని పోవాలి.